వినాయక చవితి సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా వీధిలో ఏర్పాటు చేసిన 23 అడుగుల భారీ గణనాథుడు 9 రోజుల పాటు ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజలందుకున్నాడు. ఈ 9 రోజుల పాటు కొన్ని వేల మంది భక్తులు ఆ ఆదిదేవుని దర్శించుకున్నారంటున్నారు నిర్వాహకులు పొట్లపూడి రాజేష్. నాయుడుపేటలో మునిపెన్నడూ లేని విధంగా ఇంత పెద్ద గణపతిని ఏర్పాటు చేయడం మొదటిసారి కావడంతో భక్తులకు 9 రోజుల పాటు కనువిందు చేశాడు ఆ ఆదిదేవుడు. ఇక ఆ గణనాథుడు 9వ రోజు నిమజ్జనానికి ముస్తాబైన సందర్భంగా నిర్వాహకులు పొట్లపూడి రాజేష్ మరియు ఆయన మిత్రులు ఏకదంతుడికి ఏర్పాటు చేసిన లడ్డుని వేలంపాట నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన ఈ పాటలో కూరపాటి కళ్యాణ్ రెడ్డి అనే యువకుడు 2,02,116 రూపాయలకు స్వామివారి లడ్డుని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ రెడ్డిని వినాయక కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అలాగే 9 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన దర్గా వీధి దుకాణదారులకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు కమిటీ సభ్యులు. అనంతరం డీజే పాటలతో పొట్లపూడి రాజేష్ బృందం ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ పట్టణ ప్రజలకు కనువిందు చేశారు. నెల్లూరులోని వినాయక ఘాట్ నందు నిమజ్జనానికి బయలుదేరాడు ఈ 23 అడుగుల భారీ వినాయకుడు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సాయి, స్టాలిన్, గురుమూర్తి, కుమార్, భావన్ సాయి మరియు పొట్లపూడి రాజేష్ యువత భారీ ఎత్తున పాల్గొని నృత్యాలు చేస్తూ ప్రజలను అలరించారు. DJ Srivarman mixes from Chino Kosti Prakasham. Composition by Bodhi and Company. Bodhi. కూరపాటి కళ్యాణ్ రెడ్డి 1,83 85 సారీ 85 1,85 1,85 2 లక్షల రామ్దేవ్ రెండోసారి కమిటీ తరఫున కోరుకుంటే కళ్యాణ్ రెడ్డి భయ్యా రామారావు గారు మనకు వారి DJ Srivarman mixes from Chino Kosti Prakasham Jilla. ఆర్థిక సహాయాన్ని అందించి ఎంతగానో ప్రోత్సహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP24 ఫ్యాక్ట్స్ నిజాలు నిర్భయంగా.